వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. బంగ్లాదేశ్ అట్టుడుకుతూ ఉంది. భారతదేశానికి అతి ఎక్కువ సరిహద్దు గల దేశం. సో ఇండియాకు 7 కంట్రీస్తో సరిహద్దు ఉంటుంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవి 7 దేశాలు. అన్నిటికంటే ఎక్కువ ఏ దేశంతో సరిహద్దు ఉంటుంది అంటే బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది. అలాంటి బంగ్లాదేశ్ జెన్ జెడ్ రెవల్యూషన్తో అట్టుడుకుతూ ఉంది. మనకు ఎగ్జామినేషన్స్లో ఇట్లాగే అడగవచ్చు అన్నమాట. ఇటీవలి కాలంలో ఏ దేశంలో జెన్ జెడ్ రెవల్యూషన్ జరుగుతూ ఉంది అని చెప్పి. సో దీనికి ప్రత్యేకించి పేరేం లేదు. చాలా దేశాల్లో జరిగిన విప్లవాలకు ఈ పేరు పెట్టారు. సో అంతర్గతంగా విప్లవం జరగడము అండ్ దేశానికి సంబంధించిన ప్రభుత్వాధినేతలు అక్కడి నుంచి నిష్క్రమించడం అండ్ సైనిక పాలన, తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు, ఇలాంటి తదంగాలనంతా జెన్ జెడ్ రెవల్యూషన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో మరి యువత, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తిరగబడింది. మనకు ఎగ్జామినేషన్స్లో కారణాలు ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మనకు బంగ్లాదేశ్కు మధ్య ఉండే సంబంధాలేంటి, ఇటీవలి కాలంలోని పరిణామాలు, ఈ అన్ని కోణాలతో మనకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కసారి మనం వాటిని కూడా పరిశీలిద్దాము. సో ముందుగా ఆ టాపిక్స్ని డిస్కస్ చేసి తర్వాత ప్రస్తుత టాపిక్ మనం వద్దాం. సో ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్కు భారత్లోని ఏ రాష్ట్రాలతో సరిహద్దున్నది అని చెప్పి ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట క్వశ్చన్. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జామినేషన్స్లో కరెంట్ ఇష్యూస్ తీసుకొని, అంటే కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ తీసుకొని, కరెంట్ ఇష్యూస్ని ఆధారంగా చేసుకొని మనకు జిఎస్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఈ టాపిక్స్ అన్నిటిని కూడా ఫోకస్ చేస్తున్నారు. మరి బంగ్లాదేశ్ దేశం మనకి ఇక్కడ ఉంటే వెస్ట్ బెంగాల్తో సరిహద్దు ఉన్నది. అదేవిధంగా అస్సాం రాష్ట్రంతో సరిహద్దు ఉన్నది. సో మేఘాలయతో ఉన్నది, త్రిపురతో ఉన్నది, మిజోరంతో ఉన్నది. మీరు ఎప్పుడు కానీ దేశాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్నది ఇలాంటివి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ సహాయాన్ని తీసుకోండి. సో ఇది మనము ఎక్స్పెక్ట్ చేయదగ్గ క్వశ్చన్. అంటే ఈ బంగ్లాదేశ్ మనకు వార్తల్లో ఉన్న నేపథ్యంలో జాగ్రఫికల్గా మనం ఇది నేర్చుకోవాలి. రాజకీయ అంశం అంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్నమాట. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీని చుట్టూ మనకు ఏమి ముడిపడి ఉన్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. సో అన్నీ కూడా సమగ్రంగా ఈ సెషన్లో చర్చిస్తాము. సో ఓకే, చూడండి మరి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో ఒక్కసారిగా మనం ఈ టాపిక్ అనేది చాలా ముఖ్యమైనది. సో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 13th డిసెంబర్ 3rd నుంచి డిసెంబర్ 16th వరకు 1971లో ఇరు దేశాల మధ్య, భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. దీంట్లో బంగ్లాదేశ్కి ఏంటి సంబంధం అంటే, నిజానికి బంగ్లాదేశ్ ఆ రోజు ఈ పేరుతో లేదు. సో తూర్పు పాకిస్తాన్ లేదా ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో కొనసాగింది. దీన్ని ఏమంటున్నాం మనం? తూర్పు పాకిస్తాన్ అని చెప్తున్నాం. సో ఈ దేశం ఈ ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా అవతరించాలి అన్న లక్ష్యంతో ఉద్యమించింది. ఆ ఉద్యమానికి భారత్ బాసటగా నిలిచింది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు 1971లో యుద్ధం జరగడం, పాకిస్తాన్ ఓటమిని అంగీకరించింది. కేవలం 13 రోజుల్లోనే ఈ యుద్ధం ముగిసింది. సో చరిత్రలో అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాల్లో ఇది కూడా ఒకటి. అందుకే ప్రతి ఏడాది మనం డిసెంబర్ 16th ఏ రోజుగా జరుపుతామనంటే సో విజయ్ దివస్ భారతదేశంలో, ఎందుకంటే విజయం సాధించిన రోజు. సో ఆ తర్వాత 2 దేశాల మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగింది, సిమ్లా ఒప్పందం.
రైట్. ఇది సిమ్లా అగ్రిమెంట్ మాత్రం 1972లో జరిగింది. ఈ సిమ్లా అగ్రిమెంట్లోనే భారతదేశం, పాకిస్తాన్లు లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖను అంగీకరించినాయి. సో భారత్, పాకిస్తాన్లు నియంత్రణ రేఖను ఏ ఒప్పందం ద్వారా అంగీకరించినాయంటే సిమ్లా ఒప్పందం ద్వారా అంగీకరించినాయి. సో ఇంపార్టెంట్ అనమాట, రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్స్ అడుగుతుంటారు. మరి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ను గీసింది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గీసింది. ఆ విధంగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధము అనేది జరిగింది. మరి ఎందుకు బంగ్లాదేశ్ వాసులు సేమ్ ఒకే మతం కదా, పాకిస్తాన్లో ఇస్లాం మతం ఉన్నది, బంగ్లాదేశ్లో కూడా ఇస్లాం మతం ఉన్నది, మరి ఒకే మతం కదా, ఆ మతం అయినప్పటికీ ఎందుకు వీళ్ళు వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ దాని ఆధిపత్యాన్ని ఎందుకు నిరసించారంటే ఆ బంగ్లాదేశ్ వాసుల, ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్నది కదా, వారి సెంటిమెంట్లను హర్ట్ చేయడము, పరిపాలన సరిగ్గా లేకపోవడము, పట్టించుకోకపోవడము, వాళ్ళ మినిమం హక్కులు, ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, ఓకే, పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు అన్నింటినీ హరించినారు. అలాంటి వాటిల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మామూలుగా ఎప్పుడైనా సరే మదర్ టంగ్ ఏదైనా అడుగుతారు, మాతృభాష అంటే చిన్నప్పుడు తల్లి ఏ భాషలో మాట్లాడుతుందో పిల్లలు కూడా అదే భాషలో సంభాషిస్తారు, అందుకే మదర్ టంగ్ ఏదైనా అడుగుతారు. సో ఆ విధంగా బంగ్లా వాసులందరిది కూడా బంగ్లానే మదర్ టంగ్. అయితే పాకిస్తాన్ బంగ్లా వాసులను మీరు బంగ్లా లాంగ్వేజ్ మాట్లాడకండి అని చెప్పి ఆదేశించింది. తీవ్ర స్థాయిలో నిరసించినారు వాళ్ళు. అంటే కనీసం మా మాతృభాష మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా, చిన్నప్పుడు మాకు తల్లి అదే నేర్పింది, మాకు అది మాత్రమే వచ్చు, నువ్వు అది మాట్లాడొద్దు అంటున్నావనంటే మా ప్రాథమిక హక్కును మాట్లాడే, ఓపెన్ చేసే ఆ హక్కుని, నోరుని ఓపెన్ చేసే హక్కును కూడా తీసేసుకుంటున్నావు అని చెప్పి ఉద్యమించినారు. సో ఫిబ్రవరి 21 నాడు 1951-52 ఆ ప్రాంతంలో అనమాట. ఫిబ్రవరి డేట్ అయితే ఫిబ్రవరి 21. సో ఎవరైతే గట్టిగా బంగ్లా లాంగ్వేజ్లో మాట్లాడినారో ఆ 4-5 మందిని ఉద్యమకారులను చంపేసినారనమాట. అంటే మాతృభాష పైన అంత ప్రేమ, ఎఫెక్షన్ ఉంటుంది. సో ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. అందుకే 1999లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి 21ను ప్రకటించింది. మాతృభాష పైన ఎవరికైనా చివరికి ప్రాణాలొడ్డి పోరాడే తెగువ అన్న ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఆ నిరసనకారుల త్యాగానికి గుర్తుగా ఆ రోజును ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డేగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించినారు. అంటే ఇలా నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఎన్నో హక్కులను వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ హరించిన నేపథ్యంలో తూర్పు పాకిస్తాన్ వాసులు ఉద్యమించినారు. ఉద్యమానికి భారత్ బాసటగా నిలిచింది, చివరికి స్వతంత్ర దేశంగా అవతరించింది. అందుకే బంగ్లాదేశ్కు భారత్కు మధ్య చాలా మెరుగైన సంబంధాలు ఉన్నాయి ఎంతో కాలంగా. పైగా ఇటీవలే ప్రధానమంత్రిగా పదవిని కోల్పోయిన హసీనా 2009 నుంచి వారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో మంచి సంబంధాలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్. మరి అందుకు గుర్తుగా ఎంక్లేవ్స్ అగ్రిమెంట్, ఎంక్లేవ్స్ గురించి ఇక్కడ మనకు పాలిటీ ఇష్యూ కూడా ఉన్నది. సో 100వ సవరణ, రాజ్యాంగ సవరణ చట్టం 100th అమెండ్మెంట్ అన్నమాట. సో యాక్చువల్గా ఏంటిది, భారత్, బంగ్లాదేశ్ ఈ రెండింటిని విభజిస్తున్న రేఖ రాట్లిఫ్ రేఖ. మీరేమనుకోవచ్చు పాకిస్తాన్తో కదా అంటే, నిజానికి పాకిస్తాన్ అక్కడ పాకిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ 1947లో. కాబట్టి రెండు ప్రాంతాలను విడదీస్తూ రాట్లిఫ్ రేఖనే ఉన్నది. అయితే మన దేశానికి సంబంధించిన కొంతమంది అటున్నారు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇటున్నారు. సో అవి వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళరు. దాదాపుగా 50,000 మంది పైనే ఉంటారు. మన ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ వాసులకు మనం సర్వీసెస్ ఇవ్వడం లేదు, వాళ్ళ ప్రాంతంలో ఉన్న మన వాళ్ళకు వాళ్ళు సర్వీస్ ఇవ్వడం లేదు. సో వాళ్ళని పౌరులుగా గుర్తించలేదు, అంటే వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ సేవలు అందవు. సో ఇలాంటి నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్లు ఏం చేశాయి, ఎంక్లేవ్స్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. మీ ప్రాంతంలో ఉన్న మా వాళ్లకు అక్కడే సౌకర్యాలు కల్పిస్తాం, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మీరు సౌకర్యాలు కల్పించవచ్చు. అంటే భూభాగం ఎక్స్చేంజ్ రూపంలో ఉంటుంది. మరి భారత రాజ్యాంగం ప్రకారము మన భూభాగాన్ని కొంచెం ఇచ్చినా కొంచెం తీసుకున్నా ఆర్టికల్ 2 ప్రకారం సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన మేరకు, ఒప్పందం మేరకు 100వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్నాము. 100th అమెండ్మెంట్ దేనికి సంబంధించింది అని అంటే ఈ బంగ్లాదేశ్తో ఎంక్లేవ్స్కు సంబంధించింది. ఇప్పుడు ఈ దేశం పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్న నేపథ్యంలో ఆ పాయింట్ను ఫోకస్ చేసే అవకాశం ఉన్నది మనకు. నెక్స్ట్, మరి బంగ్లాదేశ్ అనేది ఆర్థిక అంశాల పరంగా చూస్తే దక్షిణాసియాలోనే మనకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు అని అడుగుతారు. బంగ్లాదేశ్ కింది వాన్లో సరైనవేవి అని చెప్పి చాలా అంశాలను మనకి ఇస్తారు. సో ఏమని చెప్తున్నాను, దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరు అని అంటే
బంగ్లాదేశ్. బిమ్స్టెక్ అనే ఒక అంతర్జాతీయ కూటమికి సంబంధించిన ప్రధాన కేంద్రం కూడా మనకి ఇక్కడే ఉంది. అదేవిధంగా ఆసియా మొత్తం ఖండం తీసుకుంటే ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద భాగస్వామి, దక్షిణాసియాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఆసియాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మనకు బంగ్లాదేశ్. సో ఇక్కడ ఆసియాలో రెండో అతిపెద్ద అన్నాను, దక్షిణాసియాలో మొదటిది. మరి ఆసియాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది? సో మీరే కనిపెట్టండి, సెర్చ్ చేయండి, యూట్యూబ్ వేదికగా స్పందించండి. ఓకే, సో భారత్కు ఆసియాలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది? దక్షిణాసియాలో అయితే ఇదే, బంగ్లాదేశ్. నెక్స్ట్, మరి $8 బిలియన్ క్రెడిట్ అన్నమాట, రుణాన్ని 2016 నుంచి మనం ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే మౌలిక సదుపాయాల నిర్మాణానికి, లైక్ ఓకే అఖౌరా అగర్తలా రైలింగ్ కానీ, కుల్నా మోంగ్లా పోర్ట్ రైల్ లైన్ కానీ, ఇలా వీటన్నింటికి కూడా మనం వాళ్లకు పూర్తి స్థాయిలో సహాయం అనేది చేస్తూ ఉన్నాము. సో రైట్, అండ్ ఇంకా మనం గాన పరిశీలిస్తే బంగ్లాదేశ్ అనేది భౌగోళిక అంశాలు గాన మనం చూస్తే ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా ట్రాన్స్ బౌండరీ రివర్స్ కలిగిన దేశం ఏది అని అంటే మనకు బంగ్లాదేశ్. ట్రాన్స్ బౌండరీ లేదా సరిహద్దు దాటే నదులు, ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా సరిహద్దు దాటి వచ్చే నదులు కలిగిన దేశం బంగ్లాదేశ్. దాదాపుగా 56-57 నదులు రైట్ వేరే దేశంలో పుట్టి వస్తాయన్నమాట. అతి ఎక్కువగా ట్రాన్స్ బౌండరీ రివర్స్ కలిగిన దేశం ఏది అని అంటే మనకు బంగ్లాదేశే. ఎక్కువ నదులు ఏ దేశం నుంచి వస్తాయంటే మన దేశం నుంచే. ఒక 3 నదులు మాత్రం మనకు మయన్మార్ దేశం నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తాయి. సో అందుకే మనతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఓకే, ఈవెన్ జలాలకు సంబంధించి కూడా మన రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. గంగా నది కానీ, బ్రహ్మపుత్ర నది కానీ, ఇలా ప్రధాన నదులు కూడా బంగ్లాదేశ్ గుండానే ప్రవహిస్తాయి. బంగ్లాదేశ్లోనే మరి ఈ ప్రపంచంలోని అతిపెద్ద డెల్టాను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉందన్నమాట. ఓకే, ఈ దేశం. సో ఇటీవలే మనకు లైక్ బంగ్లాదేశ్లో ఉండే అతిపెద్ద డెల్టా సుందర్బన్స్, దీని పరిరక్షణకు గాను రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. చాలా ఒప్పందాలు అనేవి కుదిరినాయి. అదేవిధంగా ఈ ప్రపంచంలో నదులకు హక్కులు ఇచ్చిన మొట్టమొదటి దేశం ఏది అని అంటే బంగ్లాదేశే. అదేవిధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ను ఈ ప్రపంచంలో రద్దు చేసిన మొట్టమొదటి దేశం ఏదంటే దానికి కూడా ఆన్సర్ బంగ్లాదేశ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. భారతదేశంలో అతిపెద్ద సరిహద్దు గలది, అతి ఎక్కువగా ప్రపంచంలోని ట్రాన్స్ బౌండరీ రివర్స్ గలది, అన్ని నదులకు చట్టబద్ధమైన హక్కులు ఇచ్చిన ప్రపంచ మొట్టమొదటి దేశం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ను రద్దు చేసిన మొట్టమొదటి దేశమైన బంగ్లాదేశ్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది, అట్టుడుకుతూ ఉన్నది. రైట్, సో ఓకే, మరి దీనికి ఇంకా మనం కారణాలు కాన పరిశీలిస్తే రైట్, సో అంటే ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నీ హైలైట్ అవుతాయి అన్నమాట మనకి. సో దీన్ని జెన్ జెడ్ రెవల్యూషన్ అనే పేరుతో కూడా పిలుస్తారు, జెన్ జెడ్ రెవల్యూషన్ అని చెప్పి. సో ఇది మనం చూసినాం. మనకు కాన పరిశీలిస్తే షేక్ ముజిబుర్ రెహమాన్, ఈయనను ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు. ఏ దేశానికంటే బంగ్లాదేశ్. ఏ విధంగానైతే భారతదేశానికి జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనం భావిస్తామో ఆ విధంగా షేక్ ముజిబుర్ రెహమాన్ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్గా వాళ్ళు భావిస్తారు. సో ఆ దేశ ఏర్పాటులో నాటి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినారు ఆయన. సో అవామీ లీగ్కు చెందినవారు అండ్ ప్లేడ్ క్రూషియల్ రోల్ స్ట్రగుల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ 1971. సో ఆ తర్వాత ఆ దేశానికి తొలి ప్రెసిడెంట్గా, తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆయన. సో వారి కూతురే ప్రస్తుతం హసీనా. మరి ఓకే, ఏం జరిగింది అని అంటే సో రైట్ చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ డిస్కంటెంట్ ఉంది ఆ దేశ ప్రజలు. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున లైక్ అవినీతి ఆరోపణలు తలెత్తినాయి. సో ప్రజలు చాలా కాలంగా ఈ అవినీతి జరుగుతూ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనకు ఎక్స్పోజర్ కూడా వచ్చినది. ఈ బంగ్లాదేశ్ హసీనాకు సంబంధించిన వాళ్ళలో ఒకరి బినామీ పేరు మీద దాదాపుగా 300-400 కోట్లు ఉన్నాయి. సో అంటే బినామీ పేరు మీద ఎన్ని ఉన్నాయంటే వారి పేరు మీద ఎన్ని ఆస్తులు కూడా కట్టి ఉంటారు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున డిస్కంటెంట్, అవినీతి అనేది జరుగుతుందని చెప్పి ఉన్నది. పైగా ప్రశ్నించే గొంతుకలను కూడా అణిచివేస్తున్నారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ను వారు కటకటాలకు పంపించినారు. అయితే బెయిల్ పైన వారు విడుదలయ్యారు. సో అదేవిధంగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నమాట. బంగ్లాదేశ్ ఒక మంచి వృద్ధి రేటును కనబరుస్తున్న ఇటీవలి కాలంలో నిరుద్యోగం పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది. సో అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. పైగా పశ్చిమ దేశాల్లో మనకు యుద్ధాలు జరుగుతూ ఉండడం, COVID-19 ఇంపాక్ట్, అదేవిధంగా ఎక్కువగా వీళ్ళు వస్త్రాల బిజినెస్లో ఇన్వాల్వ్ అయినారు. ఆ ఎగుమతులు దిగుమతుల్లో వచ్చిన తేడాలు ఇవన్నీ కూడా రైట్ ఇబ్బందులు కలిగించినాయి. అన్నిటినీ మించి
మనకి ఇక్కడ సామాజిక అంశాలు అనేవి ఉన్నాయి, రైట్. సో జాబ్ కోటా సిస్టమ్ ఇది మనకు ఇమ్మీడియట్ కాదనమాట, తక్షణ కారణంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఏంటి, ఈ బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు 30% రిజర్వేషన్ ఇవ్వడం అన్నది అక్కడ యువత జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే అవామీ లీగ్ పార్టీలో ఉండే వాళ్ళకే అతి ఎక్కువగా గరిష్ట స్థాయిలో ఇది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సో ఇలా ఈ ఉద్యమం చిలికి గాలివానగా మారి చివరికి ఉద్యోగాన్ని షేక్ హసీనా ఉద్యోగమే కోల్పోవాల్సి వచ్చిందనమాట. సో ప్రొటెస్ట్ ఇనిషియల్లీ స్టూడెంట్ లెడ్, ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ వేరియస్ సొసైటీ గ్రవెన్సెస్ అండ్ రూలింగ్ పార్టీ. సో అధికార పని మొట్టమొదలు విద్యార్థుల్లో ప్రారంభమైన ఈ ఉద్యమం అన్నది ఆ తర్వాత అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్ళింది. చివరికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కూడా ప్రస్తుతం మరి సైన్యం 45 నిమిషాల సమయం వారికి ఇచ్చింది, మీరు రాజీనామా చేయండి, పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు ప్రజలు అని చెప్పింది. ఈ నేపథ్యంలో వారు బంగ్లాదేశ్ని విడిచి భారతదేశానికి వచ్చి ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళాలన్నది ఆలోచనలో ఉన్నారు. సో భారత ప్రభుత్వం కూడా వారి భద్రతకు ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉన్నది. ప్రధానమంత్రి అయితే రాజీనామా కూడా చేశారు. మరి సైన్యం ఎంతో కాలం సైనిక పాలనలో బంగ్లాదేశ్ కాదు, ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈలోపు ఆ దేశ అధ్యక్షుడు పార్లమెంట్ను రద్దు చేశారు. సో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. తాత్కాలికంగా మహమ్మద్ ఎవరైతే ఉద్యమించినారో యువత వాళ్ళు మహమ్మద్ యూనస్ను తమ నేతగా ఎన్నుకున్నారంటే రైట్, వాళ్ళు ఫెయిర్ గవర్నమెంట్ని కోరుకుంటున్నారు. సో ఈయన 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందినారు. గ్రామీణ బ్యాంకు ఏర్పాటు, అదేవిధంగా మైక్రో ఫైనాన్స్, ముఖ్యంగా సూక్ష్మ రుణాల అంశానికి సంబంధించి ఆయన విశేష కృషి చేసిన పేరు కూడా వారికి ఉన్నది. సో ఈ విధంగా మనకు బంగ్లాదేశ్ అనేది అన్రెస్ట్ మూలంగా ఇన్ని అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉంది, రైట్. అండ్ మరి ఇంటరీమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వానికి, తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో ఈ టాపిక్ చూసాం మనం. అయితే మనకు ఈ తరహా పరిస్థితి భారత్ చుట్టుపక్కల దేశాల్లో తరచూ చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో కూడా ఇదే తరహా పద్ధతి జరిగింది. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి కార్యాలయానికి ఉద్యమకారులు ప్రవేశించి వాళ్ళు అక్కడ కొంచెం ధ్వంసం చేయడం, అక్కడ వస్తువులు కొంచెం తీసుకెళ్ళడం జరిగిందో, శ్రీలంకలో కూడా ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయంలోకి కొందరు ప్రవేశించిన సంఘటనలు చూసినాం అన్నమాట. సో అక్కడ కూడా ఓవర్ నైట్ డిసిషన్స్, అప్పటికప్పుడు సేంద్రియ వ్యవసాయానికి మళ్ళడం, రైతులు సన్నద్ధత లేకపోవడం, దీంతో ఒక్కసారిగా ఉత్పత్తి పడిపోవడము అండ్ విపరీతంగా ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల్లో అశాంతి పెరిగింది. ఎట్ ద సేమ్ టైం COVID-19 విరుచుకుపడడంతో టూరిజం పైన వాళ్ళకు వచ్చే ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయం లేకపోవడం వల్ల శ్రీలంక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. ఆ తర్వాత ఫలితాన్ని చూసినాం. అదేవిధంగా మయన్మార్లో కూడా ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన తీసుకొని వచ్చినారు. ఇప్పటికి కూడా అక్కడ సైనిక పాలనే కొనసాగుతున్నది. ఐక్యరాజ్యసమితి కూడా మయన్మార్లో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. సో ఈ విధంగా భారత్కు సరిహద్దున్న మరొక దేశం కల్లోలంగా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. సో అక్కడ తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నారు. సో నాటో బలగాలు ఉన్నంతకాలం ఆఫ్ఘనిస్తాన్లో సో ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది మనుగడ సాగించింది. ఎప్పుడైతే నాటో బలగాలు, అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించినాయో మళ్ళీ పాత పరిస్థితే పునరావృతమైంది. సో మళ్ళీ తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నారు. సో ఈ విధంగా భారత్కు చుట్టుపక్కల ఉండే దేశాల్లో అన్రెస్ట్ అనేది ఉన్నది. అన్ని దేశాల్లో కాదు, ఈ 3 దేశాల్లో ఉన్నది. సో కాబట్టి మనకు అంతర్జాతీయ సంబంధాలు చదువుతున్నప్పుడు ఈ అన్ని కోణాల్లో మనం సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు బర్నింగ్ ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు మీకు అమిగోస్ IAS ఇలాంటి సెషన్స్ అన్నింటినీ కూడా అందిస్తూ ఉంటాయి. అన్ని కోణాల్లో సమగ్రంగా చర్చించి మనకు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ డైమెన్షన్లో మీకు అందిస్తుంది. సో ఈ రిక్వెస్ట్ ఏంటంటే మాకు దయచేసి మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.